డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతోంది. సామాజిక ఆర్థిక సర్వే నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్టీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం శాసనసభలో సామాజిక ఆర్థిక సర్వే నివేదికలు పెట్టనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర జనతున్న. రాజేంద్ర, భేటీ కొనసాగుతుంది. ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయి అనుకోవాలి? సతీష్, అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సుమారు 2 గంటల పాటు కూడా ఇది ఇంకా జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇవాళ ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో సామాజిక ఆర్థిక సర్వేతో పాటు నిన్న ఏదైతే బీసీ కులగణన సర్వే రిపోర్ట్ బయటపెట్టిన వచ్చిన నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ కూడా దానిపై పెట్టే అవకాశం, ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నివేదికలో ఉన్న అంశాలు మొత్తం కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీసీకి సంబంధించిన రిపోర్టు ప్రకారం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ కేటాయించాల్సిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీంతో పాటే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, ఎస్టీ వర్గీకరణ సంబంధించి ఇప్పటికే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ వేసిన నేపథ్యంలో కాసేపు క్రితమే ఎస్సీ వర్గీకరణ రిపోర్టు కమిషన్ నివేదిక కూడా కేబినెట్ కు చెందిన మనకు తెలిసి ఇది కూడా ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను కూడా ఈ కేబినెట్ ఆమోదించడం మనకు తెలుస్తుంది. దీంతో ప్రధానంగా 3 వర్గాలుగా విభజించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే వర్గాలుగా విభజించి గ్రూప్ 1 లో ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు ఉండాలని వీరికి 1% రిజర్వేషన్ కల్పించడానికి దాంట్లో సూచించడం మనకు తెలుస్తుంది. గ్రూప్ 2 లో మాదిగ ఉప కులాలు వీరికి 9% కేటాయించాలని, గ్రూప్ 3 లో మాల ఉప కులాలు వీరికి 5% రిజర్వేషన్లు కేటాయించాలని నివేదికలు ఉన్నట్టు కూడా మనకు తెలుసు. అయితే పూర్తి నివేదిక కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలోనే అసెంబ్లీ కూడా వాయిదా మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ 2 అంశాల మీదనే అసెంబ్లీలో ఇవాళ చర్చకు వచ్చే అవకాశం స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి బీసీ కుల గణనకు సంబంధించి, అదేవిధంగా ఎస్సీ కమిషన్ నివేదిక. ఈ 2 అంశాలు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు పంచాయతీ ఎలక్షన్లు కూడా నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం మీద ఈ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కులగణన మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కాసేపు లాబీలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా ఈ సర్వే జరిగింది, కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కొంతమంది దీనికి సర్వేకి సహకరించలేదని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. 1% అటు ఇటు ఉండొచ్చు, కానీ ఈ కులగణన సర్వే మాత్రం 100% కరెక్ట్ గా నిబద్ధతతో ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ కేబినెట్ భేటీలో కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజేంద్ర.